ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే రోజు రావడం, జ్యూసులు రావడం, గంటకో డ్రెస్ అనడం. ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకి ఇచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా? దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి. అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేస్తాను. టిల్ డౌన్. మీకు విషయం తెలుసా? ఈ సినిమాకి అస్సలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిలిం డైరెక్టర్ తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా. ఫ్యామిలీ నిలబెట్టం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే సార్. మీరా? నమస్తే సార్, ఎప్పుడు వచ్చారు? రేయ్, నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. రే, వీళ్ళిద్దరితో ఏంట్రా నీకు మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. నా గనం కాలిందంటే ఏ భాషలో మాట్లాడతాను రా బాసడికే. వెళ్ళిపోయి నుంచి మనం నైట్ సిటీ అంతే చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడతాడు. రాత్రి నేను తాగే మందులో సగం అడిగి పోసింది నేనే. ఏంటి అంత సీపులు ఇక్కడ? ఛాయాగ్రహగా నువ్వు సిద్ధమేనా? సిద్ధమే సార్. ఛాయాదర్శుడు ఇక్కడ కనిపించడే? మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చెక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. జగ్గు చిత్రం నిశిరాత్రిలో పిశాచి ప్రేమ, దెబ్బ సంఖ్య 1. నటన. ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా? నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు. కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను. మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి, మీ నెత్తులు తాగి, మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే కబడ్డార్. కబడ్లో. ఆహా, అద్భుతం, అమోఘం. ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భోషణం బద్దలైపోయింది. దా, తర్వాత కథ చెప్తాను. సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదువు గాని. పదమ్మా, పద. పర్వాలేదు. వారే వా. కూర్చోమ్మా, కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఆ డైలాగ్ ఆడు రాసిండా? అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెప్తే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెబుతుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోర్రా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే, తర్వాత కథేటో నీకు తెలిసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరికి చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం. నీకెందుకురా కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పొద్దు కానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్ లివ్ ప్రొడ్యూసర్, షార్ట్ లివ్ మేనేజర్, ప్రొడ్యూసర్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ ప్రొడ్యూసర్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఏం లేదు సార్, ఇక్కడికి వస్తే ఒక కోటర్ సప్లై చేస్తారని అంతే. నువ్వేంటా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మందని డిస్టర్బ్ చేస్తావు? కోపడతారు రేట్ సార్. ఆ మేనేజర్ గారిని కోటర్ ఆడితే గజగజానికి ఫుల్ బాటిల్ ఇచ్చేటాడు. అవును, అసలు మేనేజర్ రేడి? గుర్తుకొచ్చింది సార్, నిన్న రాత్రి మర్డర్ అయిపోయాడు కదా. అయ్యో మేనేజర్, అప్పుడే దూరం అయిపోయి దయ్యం అయిపోయావా? ఏటయ్యా న్యూసెన్స్, నీ ఏడిపోయిన అందరూ వచ్చేస్తారు. రానేడు సార్, అందరం కలిసి చేస్తే సినిమాకు పబ్లిసిటీ, ఆ మేనేజర్ ఆత్మ శాంతిస్తారు సార్. మరి ఏడ్చింది జాలేవయ్యా, మేనేజర్ పని మీద హైదరాబాద్ పోయిండు. అబ్బా, మేనేజర్ పని మీద హైదరాబాద్ పోతే మరి నిన్న నలుగురు ఇట్లా చచ్చినవాడు. ఎవడు చచ్చినాడా? అనవసరంగా వచ్చి మమ్మల్ని తప్పుతున్నావు. షట్ అప్ యువర్ మౌత్. నిన్న రాత్రి కల్లారా నేను చూసినా మేనేజర్ నాలుకలు కోసుకోవడం, కంట్లో పొడుచుకొని చచ్చిపోవడం కల్లారా నేను చూసినా. నువ్వు చూసింది సినిమారా భయ్? సినిమానా? సినిమానేనయ్యా, నువ్వు చూసింది సైకో సూసైడ్ అని ఇంగ్లీష్ సినిమా. నేను నమ్మా, మనుషులు నన్ను మోసం చేస్తారు కానీ మందు నేను మోసం చేయలేదు.
రాత్రి మన మేనేజర్ మహానుభావుడు చచ్చిపోవడం నా కళ్ళారా చూసారా. రాస్కెల్ వాడు నన్ను ప్రొడక్షన్ వ్యాన్లో తీసుకొచ్చాడు. ఆ రోజు చంపేద్దాం అనుకున్నా, కానీ సొంత టాలెంట్ తో ఆడే చచ్చిపోయాడు. గాడ్ స్క్రీన్ పేరు మన రాత్రి నువ్వు చూసిన సినిమా అంటే నమ్మవేంది? ఏమయ్యా నేను చెప్పింది నువ్వు నమ్మవా? ఎందుకు నమ్మాలి సార్? నేను వచ్చిన వెంటనే కోటర్ ఇస్తే నమ్మేటోడు. ఇప్పుడు ఆఫీస్ నేను నమ్మలేదు సార్. హాఫ్ ఏంటయ్యా, ఫుల్ బాటిల్ తెచ్చుకోపో. థ్యాంక్ యూ సార్, మీ రుణం నేను మర్చిపోలేను. మీకు హెల్ప్ చేస్తా సార్. ఇప్పుడు వెళ్ళి రాత్రి మీరు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని అందరినీ లేపి మరీ చెప్తా సార్. డన్.